హలో ఫ్రెండ్స్. ఇందాక మీరు చూస్తున్న విజువల్స్ ఇది సినిమా షూటింగ్ కాదనుకున్నారు. కానీ కానే కాదు. ఇది మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పీలేరు మండలంలో అడవి మధ్య ప్రాంతంలో ఉండేటువంటి ఈ టెంపుల్ నేను షూట్ చేయడం జరిగింది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలోని మీకు పూర్తి వివరాలైతే నేను అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎలా వెళ్ళాలి? ఫుడ్ ఎలాంటిది మనం క్యారీ చేయాలి? వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదా? అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైప్ బటన్ మనకి ఇస్తే గనక నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. సో, హైప్ బటన్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్న మన వీడియో మీ వరకు చేరుతాయి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్రనారాయణ వ్లాగ్స్ ఛానల్. ఇక అసలు విషయంలోకి వస్తే పీలేరు నుండి ఈ గుండాలయం చేరుకోవడానికి మనం అడవి మార్గంలో ప్రయాణించాలి. అలాగే చుట్టూ దట్టమైన చెట్లు, పక్షులు, కిలకిలా రావాలు తప్ప మరేం వినిపించవండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలాంటి అడవి మార్గంలో సోలోగా ప్రయాణం చేయడం ఇష్టం? అలాగే ఇష్టమైతే కామెంట్స్ రూపంలో తెలపండి. నాకు మాత్రం ప్రశాంతత అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్ కూడా. ఇక దారి పొడవున పచ్చదనంతో పాటు అక్కడక్కడ అడవి జంతు అలకిడి కూడా వినిపిస్తుంది. ఇందాక మీరు చూసిన కోతులు ఇక్కడ చాలా కామన్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్ లాంటివి అస్సలు పడేయకండి. మన ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కదా. మీలో ఎంతమంది టూర్ వెళ్ళేటప్పుడు చెత్తను డస్ట్బిన్లోనే వేస్తారు? నిజాయితీగా చెప్పండి ఫ్రెండ్స్. మెల్లగా లోపలికి వెళ్తుంటే ఆ వాటర్ ఫాల్ శబ్దం స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ బండల మీద నాచు ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా నడవాలి. ఈ నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. ఇలాంటి చోట కాసేపు కూర్చుంటే మనం ఒత్తిడి అంతా మాయమైపోతుంది అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? చివరికి మనం గుండాలయం గుడి దగ్గరికి చేరుకున్నాం. చూసారా, ఈ చుట్టూ ఎవరూ లేరు, కానీ ఈ గుడి తలుపులు గ్రిల్స్ లాక్ వేసి ఉన్నాయి. సాధారణంగా గుడిలో భక్తులు కలకల్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఇదంతా నిశ్శబ్దంగా ఎందుకు? మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఏదైనా రహస్యం ఉందంటారా? ఇక్కడ ఆలయ ప్రాకారాలు, ఇక్కడ ఉండేటువంటి శిల్పాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. ఎన్నో ఏళ్ల నాటి నుండి నిర్మించినటువంటి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ పీలేరు మండలంలోని అడవి ప్రాంతంలో మనకి కనిపిస్తుంది ఈ ఆలయం. శివాలయంతో పాటు ఇతర ఆలయాలు కూడా మనకి కనిపిస్తాయి. అలాగే నాగశిల ప్రతిమ, ఇంకా గణపతి, శివలింగం, ఇలా అనేకటువంటివి దర్శనం ఇస్తూ ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉందో. ఎవ్వరూ లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది ఈ ప్రదేశం అంతా. చుట్టూ అడవి కనుక ఎవ్వరూ లేరు, నిర్మానుషంగా ఉంది. ఎటువంటి అలికిడి కూడా లేదు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఇంకా అలా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంకా జలపాతం దగ్గరికి నేను అడుగు నా వైపు పడింది. ఇంకా అప్పుడే చిన్న అలజడిగా మొదలయ్యింది. అదేంటా అని శబ్దం అని చూస్తే అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న వానపాములు, పురుగులు, చాలా పక్షులు ఇలా చాలా ఉన్నాయి. కానీ దట్టమైన అడవి కనుక లోతు ఎంత ఉంటుందో మనకి తెలియదు. సాధారణంగా దీని లోతు 100 ఫీట్ల లోతు మాత్రం ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారనమాట. అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్స్, ఈ విలేజ్లో ఉండేటువంటి వారు. సో, మీరు కనుక వెళ్తే కనుక సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి ట్రై చేయండి. ఎటువంటి రిస్క్ మాత్రం చేయొద్దు. ఇలాంటి ప్రాంతాల్లో చాలా రిస్క్ మాత్రం అనవసరం. ఎందుకంటే చాలా సేఫ్గా వెళ్ళడం మనకు ముఖ్యం. మన తల్లిదండ్రులు మనం ఎంతో కష్టపడి పెంచి ఉంటారు కనుక వాళ్ళ బాధ్యత మనం నిర్విఘ్నంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడం మన బాధ్యత. సో ఫ్రెండ్స్, ప్రాణాల మీదకి ఏది తెచ్చుకోవద్దు. ప్రాణం చాలా విలువైనది. ఇంకా
అసలు విషయంలోకి వస్తే ఈ గుండాలయం చాలా ఏళ్ల నాటి నుండి ఏర్పడిందనమాట. శేషాచలం అడవుల్లోని ఉండేటువంటి ఈ గుండాలయం చిత్తూరు జిల్లాలో పీలేరు మండలంలో. ఇక్కడికి రావాలనుకునే వారికి ఒక చిన్న మాట. ఇంకా అసలు విషయంకొస్తే ఇక్కడ సౌకర్యాలు అండ్ ఫుడ్ గురించి నేను తెలియజేస్తానన్నాను కదా! ఇక్కడ ఫుడ్ గానీ, వాటర్ గానీ ఏవీ దొరకవు. కాబట్టి మీరే తెచ్చుకోవాలి. వాటర్ ఫెసిలిటీ గురించి అడిగితే ఇక్కడ వాటర్ ఫాల్స్ నీరే ఆధారం. ఫ్రెండ్స్, ఇలాంటి అడవి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీరు వెంట తీసుకువెళ్ళాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు ఏంటో కామెంట్ చేయండి. నాకైతే వాటర్ బాటిల్, పవర్ బ్యాంక్ మరియు నా కెమెరా చాలు. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? మీరు కూడా అలాగే వెళ్తారని నేను అనుకుంటున్నాను. గుండాలయం సందర్శన నాకు ఒక మర్చిపోలేని అనుభూతినిచ్చింది. మనుషులు రణగొణ ధ్వనులకు దూరంగా ఇటువంటి చోట గడపడం చాలా గొప్ప విషయం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన మౌంట్ రుదర్ 9 లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ రుద్ర.